అక్కడ పొగాకు రైతుల్ని పరామర్శించాలి అని చెప్పేసి వెళ్ళారు. అంటే పొగాకు రైతుల్ని పరామర్శిస్తే డైరెక్ట్గా మార్కెట్ యార్డ్కి వెళ్తావు, అక్కడ రైతులతో కూర్చోబెడతావు, మాట్లాడతావు, నీ కష్టం ఏంటని అడుగుతావు, బయటకు వస్తావు. అంతేగాని నీ నాయకులు రోడ్ల మీద రోడ్డు మీద కూర్చొని మందు తాగుతా, పెద్ద పెద్ద బాటిల్తో రోడ్ల మీద మందు తాగుతాయి. అక్కడ మందుల షాపులో ఫుల్గా మందులు తాగడం, బయటికి రావటం, రప్పారప్పం అని అరవటం, సీఎం అని అరవటం, బయటకు వచ్చి రోజు అంటే రోజు ఆ ఇడ్లీ పాత్ర లేకపోతే ఆ టిఫిన్ కూడా నడుపుతేనే కానీ పూట గడవని ఒక లేడీకి సంబంధించిన షాపుని ఏ రకంగా ధ్వంసం చేశారో ఆవిడే బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎటువంటి సందేశాలు ఇద్దాం అనుకుంటున్నారు? కనీసం ఆవిడ గురించి ఎవరు కూడా ప్రస్తావించరు, మాట్లాడరు. ఇప్పుడు ఆవిడకి జరిగిన నష్టం, అందులోనే ఆవిడ కూడా వైఎస్ఆర్సీపీ సింపథైజర్ లేదా అన్నారు. చూడండి ఒకసారి. ఆవిడ బతుకెంతండి పాపం. ఆవిడ ఏమాత్రం ఆవిడ పరిస్థితి చెప్పండి. ఏ రోజుకి ఆ రోజు ఆవిడ అమ్ముకుంటేనే ఆ రోజు ఆవిడ తినగలదు, ఆ కుటుంబం తినగలదు. విచక్షణ రహితంగా దాడి చేయటం ఒక ఎత్తు. చూడండి, దేవతామూర్తుల ఫోటోలు కూడా కాలికేసి కొట్టుకోవడం. అక్కడ మాకు అన్యాయం ఏం జరగలేదండి. ఈ ప్రోగ్రాం వల్ల మాకు వచ్చింది ఏమి లేదు. ఏదంటే వాళ్ళ తొడతొక్కుల్లో వాళ్ళు లోపలికి వచ్చేసారు. అది ఫోటోలు దిగాలన్నా ఇదితో వచ్చేసారు. అక్కడ దేవుడి ఫోటోలు ఉన్నాయి, కింద పడిపోయి వాళ్ళు చూసుకోలేదు, మేము చూసుకోలేదు. తర్వాత చూసుకున్నాం మేము. కానీ కావాలని పాడేశారని అంటున్నారు. ఎవరో ఒకళ్ళు వస్తున్నారు సార్, ఆ ఎమ్మెల్యే గారు వస్తున్నారు అంటున్నారు, ఇంకెవరు వస్తున్నారు, ఈ ఫోటోలు ఎలా బండి అంటున్నారు, మీకు ఏం జరిగింది, మీకు ఏం పగిలిని వేయి చూపించండి, మీకు నష్టపరిహారం ఇప్పిస్తాం అంటున్నారు. తర్వాత ఏమో పొద్దున్న ఎంఆర్ఓ గారు వచ్చారు, మీరు కలెక్టర్ ఆఫీస్కి రావాలి, కలెక్టర్ అమ్మగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, కారు పంపిస్తున్నారు, మీరు రెడీగా ఉండండి అని చెప్పారు. మాకు భయం వేసింది. మాకు జగన్ గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మా పిల్లలకు డబ్బులు ఇచ్చారు, మాకు అన్నీ ఇచ్చారు. మేము దేవుడు అని చెప్పుకున్నాం, మాకు ఆయన చేశారు కాబట్టి అంతేనే కానీ ఇంకో విధంగా అయితే కాదు. ఆయన మీద బురద జిమ్మాలని కాదు, మేమైతే ఆయన వల్ల లబ్ధి పొందామండి. మేము జగన్ గారిని చూసామండి, మాకు సంతోషంగా ఉంది. మాకు ఈ కష్టాలని మేమేం అనుకోలేదు అసలు, కానీ వాళ్ళే పుట్టగించుకున్నారు. అలాగా మాకే నష్టం జరగలేదు. మేము జగన్ గారిని చూడలేదని నిన్న బాధపడ్డాం, ఇవాళ చూసామని మా కుటుంబం అంతా మేము ఆనందపడుతున్నాం. మాకు ఏ నష్టం జరగలేదు, మాకు న్యాయమే జరిగింది ఆయన వల్ల. మాకు 2 ఇళ్ల స్థలాలు వచ్చినాయండి, అన్నీ బాగున్నాయి. కానీ ఇప్పుడు మా ఇల్లు తీసేస్తామంటున్నారు. మేమేదో రోడ్డు పక్కన చిన్న ఇల్లు వేసుకుని ఉన్నాం. జగన్ గారు ఇచ్చిన స్థలాల్లో ఇంకా కట్టుకోలేకపోయాం, కట్టుకుంటాం. కానీ ఆ పక్కనున్న ఇల్లు కూడా తీసేస్తామంటున్నారు. నాకు 3 ఆడపిల్లలండి, ఆ పిల్లలతో నేను ఎక్కడికి వెళ్తానండి? చిన్న చిన్న పిల్లలు మాకు. మీరే నన్ను న్యాయం చేయండి అంతే. అక్కడికి వెళ్ళామండి, దుర్గారావు గారు రమ్మన్నారని అక్కడికి వెళ్ళామండి. ఏమ్మ అసలు ఏం జరిగింది అన్నారు. ఇలా పోనీ మరి అమ్మ మీరు ఇక్కడ ఎలా జరిగితే మీరు ఇక్కడ చెప్పుకుందాం, మరి జగన్ గారు దేవుడని అదని ఇదని ఎందుకు అంటున్నారన్న. ఆయన వల్ల మేము లాభం పొందాం కాబట్టి జగన్ గారి గురించి ఇలా చెప్తున్నాం. ఏం మాట్లాడాలని నాకు తెలియదు, మేము ఆయన అందరిని బాగుపడ్డాం కాబట్టి మాకు మంచి జరిగిందని చెప్పామండి అని. మరి ఎమ్మెల్యే గారు వస్తానన్నారు, మీకు అన్ని చూసి ఇస్తానన్నారు కదా అన్నారు. మాకు ఎవరై మాకు వద్దండి, మాకు అవసరం లేదు, మా ఏం పోలేదని చెప్పానండి. పొద్దున్నే వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చారండి, కలెక్టర్ అమ్మగారు తీసుకురమ్మన్నారు మిమ్మల్ని, అక్కడికి రండి, కారు పంపిస్తానన్నారు, 8 రెడీ అయ్యి రండి, మీ ఆయన గారు మీరేనన్నారు. నేనేం మాట్లాడలేదు, దుర్గారావు గారి దగ్గరికి వచ్చి ఇలాగని చెప్పాను.